నమస్తే, నేను మీ సతీష్. వైఎస్ సునీతారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇవ్వబోతా ఉన్నారా? మరి ఏపీ రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారినటువంటి ఈ చర్చ వెనక ఉన్న అసలు కథేమిటి అనేటువంటి వివరాల్లోకి వెళ్తే, వైఎస్ వివేకానందరెడ్డి గారి హత్య కేసులో గత 3 రోజులుగా చోటు చేసుకుంటున్నటువంటి పరిణామాల్ని ఒక్కసారి ఇక్కడ మనం ప్రస్తావించుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఇటీవల సిబిఐ మరి ఈ కేసులో మా దర్యాప్తు ముగిసింది, ఇక ఫర్దర్గా మేము ఎటువంటి దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం లేదు అంటూ సుప్రీంకోర్టుకు ఒక నివేదికనిచ్చింది. ఆ నివేదిక ఆధారంగా సుప్రీంకోర్టు ఒక కీలకమైనటువంటి తీర్పునిస్తూనే మరి సునీతారెడ్డి గారు ఏదైతే గతంలో కోరారో ఈ కేసులో నిందితులకు ఇచ్చినటువంటి బెయిళ్లు, ముందస్తు బెయిళ్లు రద్దు చేయాలి అని చెప్పి ఆ పిటిషన్లను కూడా కొట్టివేశారు. ఇక ఆ తర్వాత సునీతారెడ్డి గారు మరి ఆ కోర్టు పరిణామాల నేపథ్యంలో ఒక ప్రెస్ మీట్ పెట్టారు. ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఆవిడ కొన్ని ప్రశ్నలు సంధించారు, కొన్ని అంశాలని అక్కడ లేవనెత్తారు. అదే సమయంలో ఆవిడ కొంత ఆవేదనని కూడా వ్యక్తం చేశారు. ప్రధానంగా చూస్తే వైఎస్ వివేకానందరెడ్డి గారి మరణ వార్త ముందుగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలా తెలిసింది, ఆ సమయంలో భారతిరెడ్డి గారికి ఫోన్ చేసి ఆ విషయం చెప్పింది ఎవరు, మరి జగన్ భారతిరెడ్డిల పాత్ర కోణంలో కూడా సిబిఐ దర్యాప్తు చేయాల్సి ఉంది. కానీ సిబిఐ ఆ కోణంలో దర్యాప్తు చేయకుండానే దర్యాప్తు ముగించింది. ఇది ఈ కేసులో ఎక్కడా సంతృప్తికరమైనటువంటి పరిణామంగా లేదు అని చెప్పి సునీతారెడ్డి గారు వ్యాఖ్యానించారు. అదే క్రమంలో అసలు పూర్తిగా తాను వేసినటువంటి పిటిషన్లు కావచ్చు, లేదంటే భారతిరెడ్డి గారికి ఆ సమయంలో ఏ నెంబర్ల నుంచి ఫోన్లు వచ్చినాయి అనేటువంటిది మొత్తం ఆధారాలతో సహా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్లో సునీతారెడ్డి గారు ప్రజెంట్ చేసి, మరి కళ్ళ ముందు ఇన్ని సాక్ష్యాలు కనిపిస్తూ ఉన్నాయి. మరి తన తండ్రి హత్య జరిగింది అదే సమయంలో, ఆ సమయం అంటే ఆ హత్య జరిగినటువంటి కొద్దిసేపటికే మరి భారతిరెడ్డి గారికి ఫోన్ రావటం ఏమిటి? మరి ఒకవైపున అజయ్ కల్లం రెడ్డి ఆయన ఇచ్చినటువంటి వాంగ్మూలంలో కూడా బాహ్య ప్రపంచానికైతే వివేకానందరెడ్డి గారు చనిపోయింది ఆ వార్త తెలిసింది ఎప్పుడు? తెల్లవారుజామున 6:15 కానీ ఎక్కడో లోటస్ పాండ్లో మేనిఫెస్టో మీటింగ్ పెట్టుకుని ఆ మీటింగ్లో ఉన్న జగన్మోహన్ రెడ్డి సడన్గా మధ్యలో ఫోన్ వచ్చింది అని చెప్పి ఎవరో వ్యక్తి వచ్చి చెబితే వెంటనే పైకి వెళ్ళి ఆ పైన ఫోన్ మాట్లాడి కిందకి వస్తూ ఆ మీటింగ్లో ఉన్న విజయసాయి రెడ్డి, ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, అలాగే ఏదైతే గనక అజయ్ కల్లం రెడ్డి వీళ్ళందరితోటి చిన్నాన్న ఈజ్ నో మోర్ అని ఎలా చెప్పారు? ఇవన్నీ కూడా ఆవిడ సంధించినటువంటి ప్రశ్నలు. ఇక అంతేకాక పూర్తిగా సిబిఐకి సంబంధించినటువంటి దర్యాప్తు ఈ కేసులో కేవలం 60% మాత్రమే ముగిసింది. కీలకమైనటువంటి వ్యక్తుల దర్యాప్తు చేయకుండానే సిబిఐ తమ దర్యాప్తుని ముగించింది. దాన్నే సుప్రీంకోర్టులో నివేదిక రూపంలో కూడా ఇచ్చింది. కాబట్టి ఇది సంతృప్తికరంగా లేదు అని చెప్పి ఆవిడ తన ఆవేదనని వ్యక్తం చేశారు. వెంటనే అవినాష్ రెడ్డి మళ్ళీ మీడియా ముందరకు వచ్చేశారు. మీడియా ముందరకు వచ్చి మరి 5-6 ఏళ్లుగా మర్చిపోయినటువంటి బంధాలు, బంధుత్వాల్ని కలుపుతూ పెద్దనాన్నని హత్య చేసింది సునీతక్క, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి. ఆస్తుల కోసం రెండో భార్య, ఏది వివేకానందరెడ్డి గారి రెండో భార్య, ఆమెకున్నటువంటి కుమారుడు ఎక్కడ ఆస్తి తగాదాలు వస్తాయో, ఈ ఆస్తిలో వాటాలు ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందో అని చెప్పి ఒక పథకం ప్రకారమే వైఎస్ వివేకానందరెడ్డి గారిని సునీతక్క భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి హత్య చేయించారు. అంతేకాక 2019 మార్చి 16 సిట్ ముందు సునీతక్క ఇచ్చినటువంటి వాంగ్మూలంలో ఆవిడే తన తండ్రిది ఏది గుండెపోటు అనేటువంటి ఒక థియరీని తెచ్చారు అని చెప్పి అవినాష్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేస్తూనే ఈ సంచలనమైనటువంటి ఆరోపణలు కూడా చేశాడు. అయితే ఈ ఆరోపణలు ఇవాళ కొత్తగా వచ్చినవి కాదు. ఈ ఆరోపణల పైన కూడా కొన్ని కౌంటర్లు వచ్చినాయి. ఎందుకు అనంటే, నిజంగా గుండెపోటు అనేటువంటి థియరీని తెచ్చింది ఎవరు? ఆ రోజున మొట్టమొదటిగా గుండెపోటు అని ప్రసారం చేసింది సాక్షి ఛానల్లో కదా. నిజంగా సునీతారెడ్డి గారు హత్య చేయించి ఉంటే మరి ఆవిడ హైదరాబాద్ నుంచి పులివెందుల వచ్చే లోపే వివేకానందరెడ్డి గారిని మొత్తం మూట కట్టేసేసి దుప్పట్లలో ఆయన్ని ఫ్రీజర్ బాక్స్ ఎక్కిచ్చేశారు కదా. సునీతారెడ్డి గారు ఆయన శవాన్ని చూసి గాయాలు గుర్తించి పోస్ట్ మార్టానికి పట్టుబట్టకపోయి ఉంటే అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అనేటువంటి అంశమే బయటకు వచ్చేది కాదు కదా. సైలెంట్గా తీసుకెళ్లి ఖననం చేసేసేవాళ్ళు కదా. ఈ అంశాలన్నీ కూడా మొత్తం ప్రపంచం మర్చిపోయినట్లుగా, ప్రజలందరూ మర్చిపోయినట్లుగా అవినాష్ రెడ్డి ఆ మాటలు మాట్లాడారు. ఇది రెండో పరిణామం. అయితే ఈ రెండో పరిణామం తర్వాత మూడో కీలక పరిణామం ఈరోజు చోటు చేసుకుంది. మరి ఇదే వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు పైన అవినాష్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యల పైన వైఎస్ షర్మిల గారు స్పందించారు.
ఆవిడ తీవ్రమైనటువంటి ఇదితో వైఎస్ జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ అవినాష్ రెడ్డిని కూడా తూర్పార పట్టారు అన్న దానికంటే కూడా ఆవిడ కాలికున్న ఎడం కాలు చొప్పు తీసి 2 లెంపలు వాయించేశారు, అటు జగన్మోహన్ రెడ్డిది, ఇటు వైఎస్ అవినాష్ రెడ్డిది కూడా. ఒక్కసారి ఆవిడ మాట్లాడినటువంటి మాటలు ఒక్క నిమిషం విందాం. అది విన్న తర్వాత పూర్తిగా అసలు ఈ అంశానికి సంబంధించి విశ్లేషణలోకి వెళ్దాం. మీకు మీడియా ఉంది కదా అని మాట్లాడడం అన్యాయం అని మీకు అనిపించడం లేదా? వాళ్ళ సొంత నాన్న హార్ట్ అటాక్తో చనిపోయారు అన్న వార్త సునీత పుట్టించిందా? సాక్షి పుట్టించలేదా? మీకు పాత్ర లేదా? అవినాష్ కాదా అక్కడ ఉన్నది లోకల్గా? సునీత వివేకానంద రెడ్డిని చంపింది సునీత భర్తన. మీకు తెలియదా ఎవరు చంపారు? అసలు ఇలాంటి అన్న ఉంటే ఇక శత్రువులు అనవసరం. కరెక్టే కదా. అన్న అన్న పదానికి కలంకం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు. నిజంగా ఒక చెల్లి చేత ఈ మాటలు అనిపించుకున్నటువంటి అన్న ఎవరైనా కూడా వెంటనే ఏ మూసి చూసుకుని అందులో దూకి చచ్చిపోవాలి. కానీ ఈ రోజున నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి, అవినాష్ రెడ్డి వీళ్ళంతా కూడా నిస్సిగ్గుగా, నిర్లజ్జగా ఇంకా రోడ్ల మీద తిరుగుతూనే ఉన్నారు. ఇది ఆంధ్ర రాష్ట్రం చేసుకున్నటువంటి ఒక దౌర్భాగ్యం. ఎందుకు అంటే ఆవిడ మాట్లాడినటువంటి ప్రతి మాట కూడా వాస్తవం. అంతేకాకుండా ఆవిడ చాలా ప్రశ్నలు సంధించారు. ఈ రోజున ఆవిడ అడిగినటువంటి మాటల్లో ప్రధానమైనటువంటి మాటలు ఏమిటి? సునీతారెడ్డి గారు, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వివేకానంద రెడ్డి గారిని ఆస్తి కోసం చంపించారా? అది గుండెపోటు అనేటువంటి థియరీ సునీతారెడ్డి గారు తెచ్చారా? మరి సునీతారెడ్డి గారు రాకముందే అవినాష్ రెడ్డి అక్కడ ఉన్నాడు కదా. ఆ గాయాలు చూసి అది గుండెపోటు కాదు, గొడ్డలిపోటు అని చెప్పి అవినాష్ రెడ్డి ఆ రోజు ఉదయమే చెప్పాలి కదా. సునీతారెడ్డి గారు వచ్చి ఆ గాయాలు గుర్తించే వరకు కూడా అది గుండెపోటే అనేటువంటి మాట ఎందుకు ప్రచారం చేశారు? మరి వీటికి ఎందుకు అవినాష్ రెడ్డి సమాధానం చెప్పట్లేదు? అవినాష్ రెడ్డి చిన్న పిల్లోడు, చంటి పిల్లోడు అని మొన్న ఎన్నికల ప్రచారంలో కూడా మాట్లాడాడు కదా జగన్మోహన్ రెడ్డి. వీటికి ఎందుకు సమాధానం చెప్పట్లేదు? ఈ రోజున అవినాష్ రెడ్డి ఇంకొన్ని ఆరోపణలు చేశారు. ఏమిటి అంటే చంద్రబాబు నాయుడు గారికి రాజకీయ లబ్ధి చేకూర్చడం కోసం సునీతారెడ్డి గారు ఒక పావులాగా తయారయ్యారు అని చెప్పి అవినాష్ రెడ్డి ఆరోపించారు. దానిపైన కూడా ఈ రోజున షర్మిల గారు కొన్ని ప్రశ్నలు సంధించారు. అసలు సునీత చంద్రబాబు నాయుడు గారిని ఎప్పుడు కలిశారు? ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత వెళ్ళి కలిశారు. తన తండ్రి చావుకి గడిచిన 5 ఏళ్ళు న్యాయం జరగలేదు, మీరు ఇప్పుడు అధికారంలో ఉన్నారు కాబట్టి నాకు న్యాయం చేయండి అని చెప్పి ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని సహాయం అర్థించడం కోసం అని చెప్పి ఒక బాధితురాలిగా సునీతారెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని కలిశారు. దానిపైన కూడా షర్మిల గారు అడిగారు, ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక చెల్లిని నువ్వు అన్నగా ఆదుకునుండుంటే ఈ రోజున ఆమె చంద్రబాబు నాయుడు గారిని కలవాల్సిన పరిస్థితి వచ్చేది కాదు కదా. నువ్వే సునీతారెడ్డితో ఏం చెప్పావు? నువ్వు సిబిఐ విచారణని కోరొద్దు, సుప్రీంకోర్టుకి వెళ్ళొద్దు, నువ్వు వెళ్ళి సిబిఐ విచారణ కోరితే వాళ్ళు ఒకవేళ అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయడానికి వస్తే ఏమవుతుంది? అవినాష్ రెడ్డి మహా అంటే వెళ్ళి బీజేపీలో చేరతాడు, నా మీద అయితే ఇంకొక కేసు నమోదవుతుందేమో, అంతకుమించి ఏం కావు కదా అని చెప్పేసని సునీతారెడ్డితోటి నువ్వు మాట్లాడినటువంటి మాటలు వాస్తవమా కాదా అని చెప్పి షర్మిలారెడ్డి గారు ఇవాళ ప్రశ్నించారు. ఒక అన్నగా నువ్వు ఆ రోజున ఆదుకుని ఉండుంటే ఈ రోజున ఈ పరిస్థితి సునీతకు వచ్చేది కాదు కదా. ఈ రోజున మీరు ఆరోపిస్తున్నట్లుగా సునీతారెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి వాళ్ళిద్దరే గనక ఆస్తుల కోసం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించుంటే 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, నువ్వు ముండమోపివి కాదు కదా, ముఖ్యమంత్రిగా ఉన్నావు, మరి ఎందుకు నిరూపించలేకపోయావు అని చెప్పి ప్రశ్నించారు. వీటికి జగన్మోహన్ రెడ్డి సమాధానం చెప్పాలి కదా. అవినాష్ రెడ్డిని విచారణకు రావాలని నోటీసులు ఇవ్వడానికి కర్నూలుకి వెళ్తే విశ్వభారతి హాస్పిటల్లో, రోడ్డు అవతల హాస్పిటల్లో అవినాష్ రెడ్డి, రోడ్డు యువతల సిబిఐ అధికారులు. నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ ప్రభుత్వంలో పోలీసులు సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థకి సహాయ నిరాకరణ చేశారు. నీ ఆదేశాలు లేకుండానే అలాంటి ఘటనలు చోటు చేసుకుని ఉండేవా? ఎందుకు ఆ రోజున అలా చేశారు? దస్తగిరి పైన భౌతిక దాడులు ఎందుకు చేశారు? చైతన్యారెడ్డి వెళ్ళి జైల్లో దస్తగిరితోటి బేరసారాలు ఎందుకు మాట్లాడారు? ఇవన్నీ వాస్తవాలు కావా? ఈ రోజున నీలాంటి వాడు అన్న అని చెప్పుకోవడానికే సిగ్గుగా ఉంది. ఇలాంటి అన్నలుంటే బయట వేరే శత్రువులు అక్కర్లేదని చెప్పి నీ చెల్లెలు చెప్తా ఉంది.
ఈ మాటకి జగన్మోహన్ రెడ్డి నిజంగా ఇందులో అయినా దూకి చావాలి అని చెప్పి చాలామంది ఈ రోజున అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. అన్నా అనేటువంటి పదానికి కళంకం తెచ్చాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పి సొంత చెల్లెలు మాట్లాడుతూ ఉంది అంటే ఏ రకమైనటువంటి ఆవేదనతో. అంతేకాదు ఎంపీ సీటు కోసమే అవినాష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, వివేకానంద రెడ్డి గారు ఈరోజు కాకపోతే రేపైనా మనకు అడ్డవుతాడు అని చెప్పి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించారు అని చెప్పి కుండ బద్దలు కొట్టేశారు వైఎస్ షర్మిల గారు. ఎందుకంటే వివేకానంద రెడ్డి గారు చనిపోవడానికి 2 రోజుల ముందు నా దగ్గరకు వచ్చారు, 2 గంటల పాటు నాతో మాట్లాడారు. కడప ఎంపీ సీట్ అయితే నీకు దక్కాలి, లేదంటే నేను పోటీ చేయాలి, ఇది మన కుటుంబం దాటి బయటకి వెళ్ళకూడదు అని చెప్పి నన్ను పోటీ చేయమని చెప్పి చిన్నాన్న ఆ రోజు నన్ను బలవంత పెట్టాడు. కానీ ఏదైతే గనక అన్న తీసుకున్న నిర్ణయం అని చెప్పి మేమందరం గౌరవించాం. కాకపోతే అదే చిన్నాన్నని చంపిన వాళ్ళని రక్షించుకుంటూ వచ్చాడు జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. ఇలాంటి అన్న ఉన్నా ఒకటే చచ్చినా ఒకటే అని చెప్పి ఈరోజు నా చెల్లెళ్ళు అరణ్య రోధిస్తున్నటువంటి పరిస్థితులు. వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా అంతేగాక చాలా ప్రశ్నలు సంధించారు. అరే, షర్మిల గారు అడిగినటువంటి ప్రశ్నలు, సునీతా రెడ్డి గారు అడిగినటువంటి ప్రశ్నలు ఒకసారి నిజంగా వాటికి సమాధానం చెప్పాలి అవినాష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి. నిజంగా సునీతా రెడ్డి, నర్రెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆమె భర్త, వాళ్ళిద్దరే కనుక ఆస్తి కోసం వైఎస్ వివేకానంద రెడ్డి గారిని చంపి ఉంటే సిబిఐ దర్యాప్తులో ఎక్కడో దగ్గర ఆ అంశం రావాలి కదా. కానీ అలా కాకుండా కడప ఎంపీ సీటు కోసమే ఈ హత్య జరిగింది అని చెప్పి ఎవరి పేర్లు బయటకు వచ్చినాయి? దస్తగిరి, సునీల్ యాదవ్, దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి, గంగిరెడ్డి, అలాగే వైఎస్ భాస్కర్ రెడ్డి, వీళ్ళంతా ఎవరు? వైఎస్ అవినాష్ రెడ్డి, వీళ్ళంతా ఎవరు? జగన్ అండ్ గ్యాంగ్ మెంబర్సే కదా, జగన్ గ్యాంగులో మెంబర్లేగా వీళ్ళందరూ. సిబిఐ దర్యాప్తులో ఎక్కడ సునీతారెడ్డి గారి పాత్రో ఆమె భర్త పాత్రో ఉన్నట్టు రాలేదు కదా. సిబిఐ దర్యాప్తులో మీరు అధికారంలో ఉన్నప్పుడే కదా సిబిఐ దర్యాప్తు ప్రారంభమైంది. మరి నిజంగా వాళ్ళ పాత్ర ఉంటే వాళ్ళ పేర్లు రావాలి, కానీ వీళ్ళందరి పేర్లు ఎందుకు వచ్చినాయి? వీటికి సమాధానాలు చెప్పరా అంటూ ప్రశ్నించారు. అయితే ఈ ప్రశ్నలన్నీ చూసిన తర్వాత మరి అటు సునీతారెడ్డి గారు అలాగే ఇటు షర్మిల గారు వీళ్ళు కూడా ఒక కీలక నిర్ణయానికి వచ్చినట్లుగా ఒక ప్రచారం అయితే ఏపీ రాజకీయ వర్గాల్లో జరుగుతూ ఉంది. అదేమిటి అంటే, న్యాయస్థానంలో చూస్తే దాదాపుగా ఈ కేసు వీగిపోయినట్లుగానే కనిపిస్తూ ఉంది. ఓకే, మనకి అంగబలం, అర్ధబలం, ధనబలం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి వాటన్నిటిని ఉపయోగించుకుని వ్యవస్థల్ని మేనేజ్ చేయగలమేమో, న్యాయస్థానాల్లో తప్పించుకోగలమేమో. కానీ ప్రజాక్షేత్రం అనేటువంటిది ఒకటి ఉంది. ఆ ప్రజాక్షేత్రంలో వీళ్ళని దోషులుగా నగ్నంగా నుంచోబెట్టాలి అని చెప్పి ఈ రోజున ఇద్దరు చెల్లెళ్ళు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పైన అలాగే వైఎస్ అవినాష్ రెడ్డి పైన కూడా సమరశంఖం పూరించబోతా ఉన్నారా? దానికే ఇవి సంకేతాల? ఈ రోజున షర్మిలారెడ్డి గారు మాట్లాడినటువంటి మాటలు కూడా అనేటువంటి కొన్ని చర్చలు కూడా జరుగుతూ ఉన్నాయి. మరి ప్రజాక్షేత్రంలో జగన్మోహన్ రెడ్డిని, వైఎస్ అవినాష్ రెడ్డిని నగ్నంగా నుంచోబెట్టడం అంటే వాళ్ళని రాజకీయంగా దెబ్బ కొట్టడమే. మరి ఆ రాజకీయంగా దెబ్బ కొట్టేటువంటి ఆలోచనలో ఇప్పుడు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. అదేమిటి అంటే, రేపొద్దున్న మరి బాధితురాలిగా సునీతారెడ్డి గారు ఎవరిచే అయితే బాధింపబడ్డారో, ఎవరైతే నిందితుడో, ఎవరి కోసమైతే తన తండ్రి హత్య జరిగిందో ఆ అవినాష్ రెడ్డి పైనే కడప పార్లమెంట్ నుంచి పోటీ చేసేందుకు సిద్ధం కాబోతా ఉన్నారా? అదే సమయంలో మరి ఏదైతే చిన్నాన్నను చంపిన హంతకులను కాపాడుకుంటూ వచ్చినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, అలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉండడం ఆ రాజకీయాలకు కూడా కళంకం. ఈ రోజున అలాంటి వాళ్ళకి ప్రజాక్షేత్రంలో బుద్ధి చెప్పాలి అని అంటే ఆయన్ని కూడా పులివెందుల స్థానంలో ఓడించాలి. ఓడించేందుకు షర్మిల గారు పులివెందుల అసెంబ్లీ నుంచి పోటీ చేసేందుకు సిద్ధమవుతా ఉన్నారా? దానికే ఈ రోజున వీళ్ళు మాట్లాడిన షర్మిల గారు అలాగే సునీతారెడ్డి గారు వాళ్ళు మాట్లాడినటువంటి వాటికే సంకేతమా? ఈ రోజున న్యాయస్థానాల్లోనో చట్టసభల్లోనో వాళ్ళకి న్యాయం దక్కలేదు, కానీ ప్రజాక్షేత్రంలో న్యాయాన్ని కోరుతూ రేపు రాబోయేటువంటి ఎన్నికల్లో అవినాష్ రెడ్డి పైన, జగన్మోహన్ రెడ్డి పైన మరి ఈ ఇద్దరు అక్క చెల్లెళ్ళు కూడా పోటీ చేసి ప్రజాక్షేత్రంలో విజయం సాధించాలి అనేటువంటి ఆ ఆలోచనతో ఉన్నారా అనేటువంటి కొన్ని చర్చలు కూడా జరగబోతా ఉన్నాయి. మరి అందుకే సునీతారెడ్డి గారు కూడా ప్రజాక్షేత్రంలో అటు అవినాష్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి ఇద్దరికి బుద్ధి చెప్పడం ద్వారా తన తండ్రి చావుకి
న్యాయం దక్కించుకోవాలి అనేటువంటి ఆలోచన చేస్తూ ఈ రోజున ఆవిడ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేటువంటి ఒక నిర్ణయం తీసుకున్నారు అనేటువంటి కొన్ని వాదనలు కావచ్చు, కొన్ని చర్చలు కూడా ప్రస్తుతం ఏపీ రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున జరుగుతూ ఉన్నాయి. మరి నిజంగానే ఆ దిశగా అడుగులు పడబోతా ఉన్నాయా అనే దానికి మాత్రం కాలమే సమాధానం చెప్పాలి. మరి ఈ అంశం పైన మీ అభిప్రాయం ఏమిటనేటువంటిది కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. థ్యాంక్ యూ.